హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. బీటెక్ చేసి మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? ప్రైవేట్ జాబ్లో సెక్యూరిటీ లేదని చెప్పి జీతం సరిపోవట్లేదని ఫీల్ అవుతున్నారా? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. మన హైదరాబాద్లోనే నెలకు లక్షల్లో జీతం అందుకునేటువంటి ఒక సూపర్ ప్రభుత్వ ఉద్యోగం మీకోసం రాబోతుంది. అదే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్, అంటే HMWSSB. ఇందులో మేనేజర్ పోస్టులు పడబోతున్నాయి. ఈ మధ్యకాలంలో దాదాపు 136 మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొన్నటి క్యాబినెట్లో ఆమోద ముద్ర కూడా పడింది. ఈ ఉద్యోగాల మీద ఈ ఒక్క వీడియోతో మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఎవరు అర్హులు, ఏ బ్రాంచీలకి అప్లై చేసే అవకాశం ఉంటుంది, అలాగే జీతం ఎంత ఉంటుంది, సిలబస్ ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఉద్యోగానికి ఇప్పటి నుంచే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. బీటెక్ స్టూడెంట్స్ ఎవరు కూడా వీడియో చివరి వరకు చూడండి. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అది నొక్కితే మేము పెట్టేటువంటి ప్రతి కొత్త వీడియోకి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది బీటెక్ స్టూడెంట్స్ కలలుగనేటువంటి ఒక అద్భుతమైన ప్రభుత్వ ఉద్యోగం గురించి మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయినటువంటి HMWSSBలో ఇంజనీరింగ్ మేనేజర్ పోస్టుల భర్తీకి జరగబోతోంది. ప్రభుత్వ వర్గాల్లో దాదాపు 136 మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అయితే ఉన్నట్టుగా సమాచారం. అంటే ఏ క్షణంలోనైనా మనకి అధికారిక నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం అంటే అదొక డ్రీమ్. జాబ్ సెక్యూరిటీ కానీ, మంచి జీతం కానీ, గౌరవం కానీ, సోషల్ స్టేటస్ కానీ, ఇలా బోల్డ్ అన్ని లాభాలు అయితే ఉంటాయి. ఇలాంటిది మనం చదివిన ఇంజనీరింగ్కే టెక్నికల్ ఫీల్డ్లోనే మేనేజర్ లెవెల్ జాబ్ అంటే అది జాక్పాట్ కొట్టినట్టే కదా. అయితే చాలామందికి ఏంటంటే ఇలాంటి నోటిఫికేషన్ గురించి సరైన టైంకి సమాచారం తెలియదు, లేదా తెలిసినా కానీ అసలు ఎలా మొదలు పెట్టాలి ఏంటో కూడా అర్థం కాదు. అందుకే నేను ఈ వీడియోలో HMWSSB మేనేజర్ ఉద్యోగానికి సంబంధించి మనకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా వివరంగా చర్చిద్దాం. ఈ వీడియోలో మనకు ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ అసలు HMWSSB అంటే ఏంటి, ఈ సంస్థలో మేనేజర్ జాబ్ రోల్ ఎలా ఉంటుంది, 2 ఎన్ని పోస్టులు ఉండొచ్చు, ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్లకి ఛాన్స్ ఉంటుంది, 3వది మీకు కావాల్సినటువంటి విద్యార్హతలు ఏంటి, వయసు ఎంత ఉండాలి, 4 జీతం సంగతి ఏంటి, నేను టైటిల్లో చెప్పినట్లుగా తమ్మనేలో చెప్పినట్లుగా 90,000కు పైగా వస్తుందా, ఇక 5వది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎలా ఉంటాయి, తర్వాత 6వది ఏంటంటే పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటంటే గత 2020 నోటిఫికేషన్ ఆధారంగా మాత్రమే ఈ వీడియో చేస్తున్నా, 7వది ఏంటంటే ఈ జాబ్ కోసం ఇప్పటి నుంచే ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఈ వివరాలన్నీ కూడా గతంలో వచ్చిన 2020 నోటిఫికేషన్ ఇంకా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా మీకు చెప్తున్నాను. కొత్త నోటిఫికేషన్లో చిన్న చిన్న మార్పులు అయితే ఉండొచ్చు. అది రాగానే మరో అప్డేట్తో మళ్ళీ వీడియో అయితే తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తాను. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఫస్ట్ HMWSSB అంటే ఏంటి, మేనేజర్ బాధ్యతలు ఎలా ఉంటాయి అంటే, మొదటగా HMWSSB అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్. ఇది హైదరాబాద్ నగరానికి మంచినీటిని సరఫరా చేయడం కానీ, మురుగునీటి పారుదల వ్యవస్థని మేనేజ్ చేయడం, ఇలాంటి కీలకమైనటువంటి పనులు అయితే చూస్తుంది. ఇది కేవలం వాటర్ సప్లై మాత్రమే కాదు, భారీ పైప్ లైన్ ప్రాజెక్టులు కానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కానీ, నిర్వహణ కానీ, స్కాడా ఇలాంటి కొత్త టెక్నాలజీని వాడటం వంటి ఎన్నో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ సంస్థ చేస్తుంది. ఇక ఈ సంస్థలో మేనేజర్ అంటే ఇంజనీరింగ్ పోస్ట్ అంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది, రెస్పాన్సిబుల్ జాబ్. ఇది ఒక ఫీల్డ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగము. మీ కింద అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర సిబ్బంది కూడా పనిచేస్తారు. మీ ప్రధానమైనటువంటి బాధ్యతలు ఎలా ఉంటాయంటే, ఫీల్డ్ ఆపరేషన్ చూడటం, ఈ ఏరియాలో వాటర్ సప్లై సరిగ్గా జరుగుతుందా లేదా అని చూసుకోవడము, 2వది ప్రాజెక్టులు అమలు చేయడం అంటే కొత్త పైప్ లైన్ వేయడం కానీ, పాతవి రిపేర్ చేయించడము, ఇలాంటి పనులు టైంకి పూర్తి అయ్యేలాగా చేయించడము, 3వది ఏంటంటే మెయింటెనెన్స్ అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ, పంపింగ్ స్టేషన్ల నిర్వహణ చూసుకోవడము, 4 టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డ్యూటీస్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, బడ్జెట్ ప్లాన్స్ వేయడము, ప్రభుత్వానికి రిపోర్ట్లు పంపడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు మీ ఇంజనీరింగ్ స్కిల్స్ని జనానికి డైరెక్ట్గా సేవ చేయడానికి వాడతారన్నమాట. ఇది ఆఫీస్లో కూర్చొని ఫ్యాన్ కింద ఉద్యోగం మాత్రం కాదండి, ఫీల్డ్లో తిరుగుతూ సమస్యలను పరిష్కరించేటువంటి ఒక డైనమిక్ రోలు. మేనేజర్ పోస్టుల వివరాలు ఏంటి, ఇంకా అర్హతలు అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి టాపిక్, పోస్టులు ఎన్ని ఉంటాయి, అసలు ఎవరు అప్లై చేయొచ్చు అంటే, పోస్టుల సంఖ్య HMWSSBలో దాదాపు 136 మేనేజర్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. ఇది నిజంగా బీటెక్ అభ్యర్థులకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఇక 2వది ఏంటంటే విద్యార్హతలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అభ్యర్థులు తప్పనిసరిగా AICTE UGC గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్లో BE BTech పాస్ అయితే అయి ఉండాలి. ఏ బ్రాంచ్ వాళ్ళకి అవకాశం ఉంటుందంటే, గత 2020 నోటిఫికేషన్ బట్టి చూస్తే
నేను చెప్పినటువంటి బ్రాంచ్లు ఇప్పుడు చెప్పబోయేటువంటి బ్రాంచ్లకు అవకాశం ఉంది. ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్, 2 మెకానికల్ ఇంజనీరింగ్, 3 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ త్రిబుల్, 4ది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సిఎస్సి వాళ్ళకి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వాళ్ళకి. హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి ఎక్కువగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మధ్య ఆటోమేషన్, డేటా మేనేజ్మెంట్ అవసరాలు పెరగడంతో గతంలో సిఎస్సి, ఐటీ, ఈసీఈ బ్రాంచ్లు కూడా కొన్ని పోస్టులు అయితే ఇచ్చారు. ఈసారి కూడా దాదాపు అవే బ్రాంచ్లకు అవకాశం ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఫైనల్ లిస్ట్ మాత్రం అధికారికంగా నోటిఫికేషన్ వచ్చినాకే పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి, ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్స్ ఉంటాయనేది. ఇక వయోపరిమితి ఎంత ఉండొచ్చు అంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు కనీసం 18 ఏళ్ళు 34 ఏళ్ళు ఉంటుంది. మినిమం 18 ఏళ్ళు, మ్యాక్సిమం 34 ఏళ్ళు ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి అయితే సడలింపు ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు, మాజీ సైనిక ఉద్యోగులకి 3 ఏళ్ళు, ఇట్లాంటివి అయితే మినహాయింపులు. ఈ వయోపరిమితి అనేది నోటిఫికేషన్లో మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ రాగానే దాన్ని జాగ్రత్తగా మీరు చదువుకోవాలి. ఈ జీతం వివరాలు ఎలా ఉంటాయి అంటే నెలకు 90,000 సాధ్యమేనా అంటే ఇప్పుడు అసలు మ్యాటర్ టైటిల్లో నేను చెప్పినట్లుగా నిజానికి నెలకు 90,000 జీతం వస్తుందంటే దీన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి మేనేజర్ పోస్ట్కి తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ పే రివిజన్ అంటే పిఆర్సీ అంటారు కదా, దాని ప్రకారం జీతం అనేది ఉంటుంది. గత 2020 నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే పే స్కేలు 37,100 నుంచి 91,450గా ఉందన్నమాట. అంటే చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. 37,100 అంటే అనేది మీ బేసిక్ పే అనమాట. అంటే 91,450 అనేది సర్వీస్ పెరుగుతున్న కొద్దీ ఇంక్రిమెంట్ల తర్వాత మీరు చేరుకున్నటువంటి మ్యాక్సిమం బేసిక్ పే అనమాట. అంటే మీ చేతికి వచ్చేటువంటి జీతం అంటే గ్రాస్ శాలరీ అంటే బేసిక్ పే మాత్రమే కాదు, దాంతోపాటు చాలా అలవెన్స్లు కూడా కలుస్తాయి. అవేంటంటే డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటుంది, అంటే డిఏ అంటారు. ఇది బేసిక్ పే మీద దాదాపు ప్రస్తుతం చూసుకుంటే 30 నుంచి 40% వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, హెచ్ఆర్ఏ. హైదరాబాద్లో ఇది బేసిక్ పే మీద గరిష్టంగా 24% వరకు కూడా హెచ్ఆర్ఏ ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే ఇతర అలవెన్స్లు ఉంటాయి, అంటే సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ ఉంటుంది, సిసిఏ. ఇలాంటి మరికొన్ని అయితే యాడ్ అవుతాయి అనమాట. మనం ఒక అంచనాకి వస్తే ఇప్పుడు బేసిక్ పే అంటే స్టార్టింగ్లో మీకు 37,100, డిఏ అంటే 30% అనుకుంటే 12,985 రూపాయలు, హెచ్ఆర్ఏ 24% అనుకుంటే 8,904 రూపాయలు. ఇవన్నీ కలిపితే మీ గ్రాస్ జీతం అనేది దాదాపు శాలరీ అనేది 59,000 నుంచి 65,000 రూపాయల మధ్యలో ఉంటుంది. అంటే స్టార్టింగ్లో ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ లాంటివి కొన్ని కట్ చేస్తారు, ఏమిటగా మన ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇట్లాంటివి కొన్ని కట్ చేస్తారు. స్టార్టింగ్లోనే చేతికి మంచి జీతం అయితే వస్తుంది. దాదాపు 90,000 సంగతి ఏంటంటే మీరు సర్వీస్లో సీనియర్ అయ్యాక మీ బేసిక్ పే 91,450 రూపాయలకు చేరినప్పుడు అప్పుడు మీ డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని మీ నెల జీతం అనేది 1,00,000 రూపాయలు దాటిపోతుంది అనమాట. సో టైటిల్లోని ఫిగర్ అనేది మీ కెరీర్లో మీరు అందుకోబోయేటువంటి జీతం. ఏదేమైనా ఒక బీటెక్ ఫ్రెషర్కి మాత్రం గవర్నమెంట్ సెక్టార్లో స్టార్టింగ్లోనే 60,000కు పైగా జీతం రావడం అనేది చాలా గ్రేట్. ఇక హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి మేనేజర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే ఈ ఉద్యోగానికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అనేది నేను చెప్తాను చూడండి. గతంలో ఈ నియామక ప్రక్రియను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీజీపీఎస్సీకి అప్పగించారు. ఈసారి కూడా టీజీపీఎస్సీ ద్వారానే భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంపిక ప్రక్రియలో 2 దశలు ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే రాత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. రెండోది ఇంటర్వ్యూ ఉంటుంది, ఓరల్ టెస్ట్ ఉంటుంది. అంటే రాత పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మరి రాత పరీక్ష రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుందంటే 2020 నోటిఫికేషన్ ఆధారంగా రాత పరీక్ష మొత్తం కూడా 450 మార్కులకు ఉందండి. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు, 150 మార్కులు. ప్రతి ప్రశ్నకు కూడా 1 మార్క్ అనేది ఉంటుంది, 150 నిమిషాలు టైం అనేది ఇస్తారు. ఇక పేపర్ 2కి వచ్చేసరికి మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, అంటే డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. దీనికి 150 ప్రశ్నలు ఉంటాయి, కానీ 300 మార్కులు ఉంటాయి. అంటే ప్రతి ప్రశ్నకు కూడా 2 మార్కులు ఇస్తారు ఇక్కడ. తర్వాత 150 నిమిషాల టైం అయితే ఉంటుంది. మొత్తం మార్కులు ఎంత అంటే రాత పరీక్ష మొత్తం కూడా 450 మార్కులకు ఉంటుంది, ఇంటర్వ్యూ ఏమో 50 మార్కులకు ఉంటుంది, మొత్తం 500 మార్కులకి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఇది చూసారుగా మీ సెలక్షన్లో పేపర్ 2 అంటే మీ కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతుంది. దానికి ఏకంగా 300 మార్కులు ఉన్నాయి. అంటే 150 ప్రశ్నలు 300 మార్కులు, ప్రతి ప్రశ్నకు కూడా 2 మార్కులు చొప్పున ఉందన్నట్టు. అంటే మీ సబ్జెక్ట్ మీద మీకు ఎంత గ్రిప్ ఉంటే జాబ్ కొట్టే ఛాన్సులు అంతా పెరుగుతాయి. మరి కనీస అర్హత మార్కులు కూడా చూద్దాం ఒకసారి. రాత పరీక్షలో కనీసం ఈ అర్హత మార్కులు సాధిస్తేనే మీరు ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఓసీకి అయితే 40% రావాలి, బీసీకి 30% రావాలి, ఎస్సీ ఎస్టీ పిహెచ్సీలకి అయితే 30% అయితే రావాలి. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్కులు మాత్రమే. కట్ ఆఫ్ అనేది పోస్టుల సంఖ్యను బట్టి, పోటీని బట్టి అప్పుడు ఇంటర్వ్యూకి పిలిచే అవకాశం ఉంటుంది అనమాట. ఇక సిలబస్ విశ్లేషణ చూద్దాం, ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి, 150 మార్కులు. ఈ పేపర్ అందరికీ కామన్గా ఉంటుంది, అన్ని పోస్టులకు కూడా.
కూడా. ఇందులో ఉండేటువంటి టాపిక్స్ ఏమిటాయంటే మనకి ఆల్రెడీ మిగతా వాటికి ఇచ్చినట్టుగా 9 టాపిక్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ప్రాంతీయం, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, జనరల్ సైన్స్, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, తర్వాత భారతదేశము, తెలంగాణ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వృద్ధి అంటే ఎకానమీకి సంబంధించి. ఇక భారతదేశము, తెలంగాణ చరిత్ర, భౌగోళిక శాస్త్రము ఉంటుంది. అంటే భారతదేశం ప్లస్ తెలంగాణ రెండు కలిపి చరిత్ర కానీ జాగ్రఫీ కానీ హిస్టరీ జాగ్రఫీ ఉంటుంది అనమాట. భారత రాజ్యాంగము, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు ఇవన్నీ ఉంటాయి. రాజ్యాంగం పాలిటిక్స్ సంబంధించి ఉంటాయి, తెలంగాణ మూమెంట్ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించినవి ఉంటాయి. ఇక తెలంగాణ సంస్కృతి, కళలు, సాహిత్యము ఇది కామన్ తెలంగాణ కల్చర్కి సంబంధించి. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇక బేసిక్ ఇంగ్లీష్ అంటే 10th క్లాస్ స్థాయి లెవెల్లో బేసిక్ ఇంగ్లీష్ పేపర్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి. ఇక పేపర్ 2 ఏముంటుంది అంటే కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. ఇది 300 మార్కులకు ఉంటుంది. ఇందాక చెప్పా కదా 150 మార్కులకి 150 ప్రశ్నలు 2 మార్కులు చొప్పున 300 మార్కులకు ఉంటుంది. ఇదే మీ ర్యాంక్ను డిసైడ్ చేసేటువంటి పేపర్. మీరు ఏ బ్రాంచ్ వాళ్ళైతే ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి సిలబస్ ఇందులో ఉంటుందన్నమాట. డిగ్రీ లెవెల్లో ఉన్న అన్ని మెయిన్ సబ్జెక్టుల నుంచి కూడా ప్రశ్నలు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏముంటుంది అంటే సివిల్ ఇంజనీర్ వాళ్ళకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, హైడ్రాలజీ, ఆర్సీసీ డిజైను, స్టీల్ స్ట్రక్చర్స్. అలాగే మెకానికల్ వాళ్ళకి ఏముంటుంది అంటే థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, మిషన్ డిజైను, థియరీ ఆఫ్ మిషన్స్, హీట్ ట్రాన్స్ఫరు. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏముంటుందంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రికల్ మిషన్స్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్. తర్వాత ఈసీఈ వాళ్ళకి ఏముంటుందంటే నెట్వర్క్స్, ఎనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్స్, ఈఎం థియరీ, మైక్రో ప్రాసెసర్లు ఇలాంటివి ఉంటాయి. తర్వాత సిఎస్సి ఐటీ వాళ్ళకి ఏముంటుందంటే ఇది ప్రోగ్రామింగ్ అని, డేటా స్ట్రక్చరు, ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చరు, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్, డిబిఎంఎస్, తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్, తర్వాత ఆల్గరిథమ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక ప్రిపరేషన్ టిప్స్ చెప్తాను. మళ్ళీ వీడియోలు నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ డీటెయిల్ వీడియో ఇస్తాను. దీంతో సింపుల్గా ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ముందుగా మీరు సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకొని ప్రతి టాపిక్ను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. రెండోది ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ అవ్వండి. మీ ఇంజనీరింగ్ కోసం మీరు చదివిన స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని మించినటువంటి సోర్స్ అయితే ఇంకోటి లేదు. వాటినే మళ్ళీ బాగా చదవండి. మూడోది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, పాత ప్రశ్నాపత్రాలు చూడండి. టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి 2020లో నిర్వహించినటువంటి హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి మేనేజర్ పోస్టుల పేపర్లతో పాటు అవి చూడండి కంపల్సరీగా. వాటితో పాటుగా ఇతర ఇంజనీరింగ్ జాబ్స్ అంటే ఏఈ కానీ పాత పేపర్లు సేకరించి ఆ ప్రశ్నలు ఎలా వస్తున్నాయనేది అనలైజ్ చేయండి. ఇక 4th వన్ ఏంటంటే షార్ట్ నోట్స్ రాసుకోండి. ముఖ్యంగా ఫార్ములాలు కానీ కీ పాయింట్స్ కానీ ఒక చోట రాసుకుంటే రివిజన్కి చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే పేపర్ 1ని లైట్ తీసుకోవద్దు. చాలామంది టెక్నికల్ స్టూడెంట్స్ ఏంటంటే కోర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి జనరల్ స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ర్యాంకును డిసైడ్ చేసేది కూడా ఇదే. రోజు కనీసం 2-3 గంటలు పేపర్ 1కి కూడా కేటాయించండి. 6th వన్ ఏంటంటే మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు రాయండి. ప్రిపరేషన్ ఒక స్టేజ్కి వచ్చాక తప్పకుండా మాక్ టెస్ట్లు రాయండి, లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు రాయండి. టైం మేనేజ్మెంట్ అలవాటు అవుతుంది. అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా రాసుకోండి. మీకు వీక్ పాయింట్స్ అనేది తెలుస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో జస్ట్ ప్రారంభం మాత్రమే. అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం మరింత డీటెయిల్గా అనాలిసిస్తో మరో వీడియో అయితే చేసుకుందాము. అందులో అప్లికేషన్ ప్రాసెస్ కానీ, బ్రాంచ్ల వివరాలుగా పోస్టులు ఏమి ఉంటాయని కానీ, సిలబస్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే సబ్జెక్ట్ వారీగా ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక చూసారుగా ఫ్రెండ్స్, హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి మేనేజర్ ఉద్యోగం అనేది బీటెక్ గ్రాడ్యుయేట్లకి ఎంత మంచి అవకాశమో, సరైనటువంటి ప్లానింగ్ అని కష్టపడితే ఈ ఉద్యోగం అయితే సాధించడం పెద్ద కష్టమేమి కాదు. గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెడితే లేట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మీ కోర్ సబ్జెక్టులను, జనరల్ స్టడీస్ని ఒకసారి రీజన్ అయితే మొదలు పెట్టండి. మీరంతా ఈ జాబ్ సాధించి మంచి ఆఫీసర్గా సెటిల్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.